దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 55వ వచనం. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్లలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని యేసునామమున మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు. యూదులకు పండుగలున్నాయి. వాటిలో అతి పెద్ద పండుగ మరియు వారికి ప్రాముఖ్యమైన పండుగ పస్కా పండుగ. మనకి కూడా పండుగలు ఉన్నాయి. ఆ పండుగల్లో ప్రాముఖ్యమైన పండుగలు కొన్ని ఉన్నాయి. దసరా, సంక్రాంతి, దీపావళి, రంజాను, క్రిస్మస్, ఇవి మనకి బాగా పెద్ద పండుగలు ఉంటాయి. ముస్లిం సోదరులకి రంజాన్ ప్రాముఖ్యమైన పవిత్రమైన పండుగ. ఇంకా పండుగలు ఉంటాయి కానీ వాటిలో పెద్దవి మనకి దసరా, దీపావళి, సంక్రాంతి, హైందవులకి, క్రిస్టియన్స్కి క్రిస్మస్. యూదులకు కూడా అనేకమైన పండుగలు ఉంటే ఆ పండుగలలో అతి ప్రశస్తమైంది, ప్రాముఖ్యమైంది పస్కా పండుగ. ఈ పస్కా పండుగకు ఇజ్రాయేలీలు అనేవాళ్ళు ఎవరైనా సరే యెరూషలేం వెళ్తారు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది పండుగ. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పండుగకు ఇజ్రాయేలీలు ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే యెరూషలేం రావాలి. యెరూషలేములో సొలొమోను కట్టిన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఆ పస్కా పండుగను ఆచరించాలి. ఆచరించి మళ్ళీ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. దేవుని సిస్టమ్ ఏంటంటే పస్కా పండుగను ఖచ్చితంగా మీరు ఆచరించాలి. కనుక ఏం చేసేవాళ్ళు, పస్కా పండుగ రాకముందే పల్లెటూళ్ళలో నుంచి ప్రజలు వెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కడికి? యెరూషలేముకి వెళ్ళిపోయేవాళ్ళు. యెరూషలేములో ఏముంది? దేవాలయం ఉంది. అక్కడికి వెళ్ళి తమ్మును తాము శుద్ధిపరచుకోవాలి. ఎట్లాగో చెప్తా. ప్రతి ఇంటికి ఒక ఏడాది మగ గొర్రె పిల్లని తీసుకోవాలి. అంటే సంవత్సరం ఈడున్న మగ గొర్రె పిల్లని. అట్లా ప్రతి ఇంటి వారు ఒక మగ ఏడాది గొర్రె పిల్లను తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినాక ఆ దేవాలయంలో యాజకులు దానిని బలి అర్పిస్తారు. బలి అర్పించి దాన్ని కాలుస్తారు, మాంసమును కాలుస్తారు. కాల్చినాక కొంత మాంసం వీళ్ళకిస్తారు. అప్పుడు వీళ్ళ మీద పరిశుద్ధ జలము చిమ్ముతారు. అది ఒక పెద్ద విధానం. ఇది చల్లినాక వీళ్ళు పరిశుద్ధులు అవుతారు. ఇది క్రమం. తమ్మును శుద్ధిపరచుకోవటము అక్కడ ఉంది, చూసారా? తమ్మును శుద్ధి చేసుకొనుటకు. ఎక్కడున్నా నేను? యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ వచనం. తమ్మును శుద్ధి చేసుకొనుటకు పల్లెటూళ్ళలో నుండి ప్రజలు ఏం చేశారు? పస్కా పండుగకు ముందే వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? పల్లెటూళ్ళ నుంచి ప్రజలు వెళ్తున్నారంటే ఎంతమంది ఉంటారు చూడండి, ఎన్ని ఇళ్ళోళ్ళు ఉంటారు చూడండి, ఎన్ని గృహాలు. వాళ్ళందరూ శుద్ధి చేయబడాల్సిందే కంపల్సరిగా. పస్కా పండుగ వచ్చే టయానికి అందరూ శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడాలంటే ఎంత వర్క్ చూడండి, ఎంతమంది ఉంటారు చూడండి. వాళ్ళందరికీ యాజకులు శుద్ధి చేయాలి. వాళ్ళు తెచ్చే గొర్రె పిల్లని చూడాలి. ఆ గొర్రె పిల్ల యోగ్యమైందో కాదో చూడాలి. ఎందుకంటే మచ్చ ఉండకూడదు, డాగ్ ఉండకూడదు, చిన్న మచ్చ ఉండకూడదు గొర్రె పిల్లకు. ఏడాది మగ గొర్రె పిల్ల. మళ్ళీ చెప్తున్నా, ఏ మగ గొర్రె పిల్ల? ఏడాది అంటే సంవత్సరం ప్రాయము కలిగిన మగ గొర్రె పిల్లను ప్రతి ఇంటి వాళ్ళు తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే యాజకులు దాన్ని పరిశుద్ధ జలము చల్లి దానిని వధించి దాన్ని దహిస్తారు. మాంసాన్ని దహన బలి చేస్తారు. చేసి అందులో కొంత మాంసం యాజకులు తీసుకుని కొంత మాంసం ఇంటోళ్ళకి ఇస్తారు. అప్పుడు పరిశుద్ధ జలం, దాని నుండి వచ్చిన బూడిదను పరిశుద్ధ జలములో కలిపి వాళ్ళ మీద చిలకరిస్తారు. చిలకరింపు బాప్టిజం వచ్చింది అక్కడి నుంచే. చిలకరిస్తారు. అప్పుడు ఆ ఇంటోళ్ళందరూ పరిశుద్ధులు అవుతారు. ఇప్పుడు మనం పరిశుద్ధులు అవ్వాలంటే చాలా ఈజీ. ప్రభు మమ్మల్ని పవిత్రపరచమంటే అయిపోయినట్టు. కారణం క్రీస్తు రక్తం. స్తోత్రం. కానీ అప్పుడు పరిశుద్ధపరచబడాలంటే ఎంత లాంగ్ ప్రాసెస్ ఉండేది. ఈ ప్రాసెస్ చేయడానికి ఒక ఇంటోళ్ళ, పోనీ ఒక ఊరోళ్ళ, ఏమండి, ఇజ్రాయెల్ దేశం అంతా రావాలి అక్కడికి. స్తోత్రం చెప్పండి. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రతి ఇంటి వాళ్ళు అక్కడికి రావాలి. వచ్చి బలి అర్పించాలి. అర్పించి ఆ పరిశుద్ధ జలం వారి మీద చిలకరించుకోవాలి. అప్పుడు పరిశుద్ధులు అవుతారు. ఎప్పుడులో పూర్తి అవ్వాలి? పస్కా పండుగ రోజుకు పూర్తి అయిపోవాలి. అంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. వీళ్ళు బాగా ధనికులు లేదా ప్రధాన యాజకులతో పరిచయమైన వాళ్ళు ఉంటారు. రికమెండేషన్ ఉంటాయి కదా,
విఐపి కేటగిరీ ఉంటుంది కదా, వీళ్ళందరూ ముందు స్థానంలో ఉండేవాళ్ళు. అలాగా ఉండేవాళ్ళు, వందల వేల సంఖ్యలో ఉండేవాళ్ళు. కాబట్టి పస్కా పండుగ రాకముందే పల్లెటూళ్ళలో నుండి జనము యెరూషలేమునకు వచ్చేవాళ్ళు. ఇది పస్కా పండుగ యొక్క స్పెషల్. స్తోత్రం. ఈ పస్కా పండుగ అందరూ ఆచరించాల్సిందే. ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఈ పస్కా పండుగ? నిర్గమాకాండంలో ప్రారంభమైంది. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలులు బానిసలుగా ఉంటే వారిని విడిపించడానికి పస్కా పశువును వధించాడు. అక్కడ కూడా అన్నాడు, ప్రతి ఇంటికి ఒక మగ ఏడాది గొర్రె పిల్లను తీసుకుని దాన్ని వధించి దాన్ని రక్తము దర్వాజకు నిలువు కమ్ములకి పైన అడ్డ కమ్మికి రాసి తలుపులు వేసుకుని వండుకొని భోంచేసి పండుకోండి, మళ్ళీ తెల్లారినాక తలుపులు తీయండి, మధ్యలో తలుపు తీయొద్దు. ఒకవేళ తలుపు తీస్తే అవుటే. సాయంత్రం 6 లోపు పస్కా పశువు వధింపబడాలి. ఏడాది బాగా ఇంపార్టెంట్. ఏదది? ఏడాది మగ గొర్రె పిల్ల ప్రతి ఇంటికి తీసుకోవాలి, దాన్ని బలర్పించాలి. దాని రక్తము దర్వాజకు బయట నిలువు కమ్ములకి రెండిటికి పైన అడ్డ కమ్మికి రక్తము రాయాలి. ఆ రక్తము రాయబడిన ప్రతి ఇంటిని సంహారకుడు దాటి వెళ్ళిపోయాడు. రక్తము రాయబడిన ఇల్లు ఏదైతుందో ఆ ఇంట్లో సంహారకుడు దొరబడి ఆ ఇంట్లో ఉన్న ప్రథమ సంతానాన్ని దేవుడు చంపేశాడు. అక్కడ పుట్టింది పస్కా పండుగ. అప్పుడు చెప్పాడు దేవుడు, అబ్బాయి ఈ సంవత్సరంలో మొదటి నెల మీకు, ఇది సంవత్సరంలో మొదటి నెల, అదే అబీబు నెల. యూదుల క్యాలెండర్ ప్రకారము సంవత్సరంలో మొదటి నెల పేరు అబీబు నెల. ఈ అబీబు నెలలో మీరు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు గనక ఇది మీకు పస్కా పండుగ. ఈ పస్కా పండుగ మీకు స్వాతంత్ర్యం వచ్చినంత ఆనందం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు పాటించాలి, అనుసరించాలి అన్నాడు దేవుడు. స్తోత్రం. అప్పటి నుండి ఇప్పటి వరకు పస్కా పండుగ జరుగుతానే ఉంది. కాబట్టి ఈ పస్కా పండుగ యొక్క క్రమం చెప్తున్నా. అందరూ ప్రతి ఇంటోళ్ళు బలి అర్పించాలి. కాబట్టి బోల్ టైం పట్టింది. కాబట్టి కొన్ని రోజుల ముందు నుంచే పల్లెటూరులో యెరూషలేమునకు వచ్చేవాడు. ఇప్పుడు యేసయ్య కూడా ఈ పస్కా పండుగకు వస్తున్నాడు. అది మట్టలాదివారం యొక్క ప్రత్యేకత. ఇంతకుముందు ఆచరించలేదండి అంటే ఎప్పుడూ ఆచరించేవాడు. ప్రతి సంవత్సరము పస్కా పండుగ ఆచరించాడు. తన 12వ సంవత్సరం ఒకసారి యేసయ్య పస్కా పండుగను ఆచరించినట్టు మనకు లేఖనము కనపడింది. బైబిల్లో యేసయ్య తన 12వ సంవత్సరం పస్కా పండుగను ఆచరించినట్టు లేఖనం ఉంది. దాన్ని పట్టుకుని కొంతమంది అడుగుతారు, 12వ సంవత్సరంలో కనపడతాడు యేసయ్య, మళ్ళీ 30వ సంవత్సరంలో కనపడతాడు. బైబిల్లో మధ్యలో ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. చూడండి, లూకాసు వార్త 2:41 వచనం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెలుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. వారి తల్లిదండ్రులు ఏటేటా వెళ్ళేవాళ్ళు. అది మీకు అర్థం కావాలి. అంటే ఇజ్రాయెల్ అందరూ ప్రతి ఏటా ఆచరించాల్సిందే. కానీ పర్టికులర్గా 12వ సంవత్సరం వచ్చాడు యేసయ్య. అది ఒక ఇన్సిడెన్స్ అంతే. 12వ సంవత్సరం కనపడి మళ్ళీ 30వ సంవత్సరంలో కనపడ్డాడు. అంటే 18 సంవత్సరాలు యేసయ్య గురించి బైబిల్లో ఏం చేశాడు ఏందనేది రాయబడ. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే దానికి ఒక కథలు లేరు. ఏం కథలు లేరంటే యేసు ప్రభు భారతదేశానికి వచ్చి నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. కాబట్టి ఇక్కడ చదువుకున్నాడు కాబట్టి యేసయ్యకి అంత జ్ఞానం వచ్చింది అంటున్నారు వీళ్ళు. నలంద విశ్వవిద్యాలయం ఎక్కడుంది? బీహార్లో ఉంది. మరి నాకు చూపించు 12 నుంచి 30 ఆ మధ్యలో ఎక్కడన్నా యేసయ్య బైబిల్లో చూపి అంటున్నారు. అక్కడ ఉంది. తన తల్లిదండ్రులు ఏటేటా పస్కా పండుగను ఆచరించారు. కానీ 12వ సంవత్సరం గురించి రాయించాడు. అంటే 12వ సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది, దాన్ని చెప్పడానికి రాయించాడు తప్ప ఇంకా ఏమి కాదు. అక్కడ 12వ సంవత్సరం ఒక సంఘటన జరిగింది. ఏం జరిగింది? పస్కా పండుగను ఆచరించి వెళుతుంటే, తల్లిదండ్రులు అందరూ వెళ్తుంటే యేసయ్య ఏం చేశాడంటే ధర్మశాస్త్ర ఉపదేశకుల దగ్గర కూర్చుండిపోయాడు. పెద్దలు ఉంటారు కదా, మత పెద్దలు, వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళతో వాక్యమును డిస్కషన్ చేస్తున్నాడు. ధర్మశాస్త్రం గురించి డిస్కషన్ చేస్తున్నాడు. అది చెప్పటానికి రాశాడు. అని అంతే. 12వ సంవత్సరంలోనే యేసయ్యకు అంత జ్ఞానం వచ్చిందని శాస్త్రోపదేశకులు ఆశ్చర్యపోయారు. కాబట్టి పస్కా పండుగ యొక్క ప్రాముఖ్యత మీకు చెప్పాను. పస్కా పండుగ ఆచరించే విధానం మీకు చెప్పాను.
ఈ పస్కా పండుగను ఆచరించడానికే యేసయ్య యెరూషలేమునకు వస్తున్నాడని చెప్పా. ఈ పస్కా పండుగను ఈసారి ఆచరించాడా, అంతకుముందు ఎప్పుడన్నా ఆచరించాడంటే దాని గురించి కూడా చెప్పా. ప్రతి ఏటా ఆయన పస్కా పండుగను ఆచరించాడు. 12వ సంవత్సరం గురించి పర్టికులర్ గా రాయించాడు. స్తోత్రం. ప్రతి సంవత్సరము యేసయ్య పస్కా పండుగను ఆచరిస్తుంటే మరి ఇప్పుడే ఎందుకు ప్రత్యేకమైంది ఆ విషయం తెలుసుకుందాం. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, ప్రతి సంవత్సరం యేసయ్య పస్కా పండుగను ఆచరించేవాడు. 12వ సంవత్సరం పస్కా పండుగను ఆచరించిన విధానము బైబిల్లో స్పష్టంగా రాయించాడు. 12వ సంవత్సరం ఆచరించినప్పుడు ఏం జరిగింది సంఘటన? ఆయన ధర్మశాస్త్రోపదేశకులు లేదా ఈజీగా ఉండడానికి మత పెద్దలతో ఆయన వాక్యాన్ని తర్కించాడు. మత పెద్దల దగ్గర కూర్చుని వాక్యాన్ని అందుకు రాయించాడు పర్టికులర్గా. నువ్వు చిన్నవాడవై ఉన్నవే, ఇంత జ్ఞానం నీకు ఎక్కడదన్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియని విషయాలు కూడా యేసయ్య వాక్యం చెప్పాడు. ఇప్పుడు 33.5వ సంవత్సరం ఆయన వయసు. చిట్టచివరిగా ఆయన పస్కా పండుగను ఆచరిస్తున్నాడు ఈరోజు. ఎందుకు అంత ప్రాముఖ్యమైందంటే, బేతనియా అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో మరియా, మార్తా, లాజర్ అనే 3 యవ్వన బిడ్డలు ఉన్నారు. మార్తా పెద్ద ఆవిడ, మరియా మధ్య ఆవిడ, చివరిగా లాజర్. వాళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళు. వీళ్ళకి తల్లిదండ్రులు లేరు, అంటే చనిపోయారు. అంతకు ముందే చనిపోయారు. కాబట్టి ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు చెప్పండి? మార్తమ్మ పెద్ద ఆవిడ, 2 ఆవిడ మరియా, 3 ఆయన. వీళ్ళు 3 ఉంటుండగా మరియా ఫస్ట్ యేసయ్యని నమ్ముకుంది. ఆమె మధ్యలో ఆమె ఎవరు నమ్ముకుంది? ఆమె పేరేం పేరు? మరియమ్మ యేసయ్యని నమ్ముకుంది. యేసయ్యని నమ్ముకుని ఏం చేసిందంటే యేసయ్యని ఇంటికి పిలుచుకొచ్చుకుంది. స్తోత్రం. ఆ ఇంటికి వచ్చినాక వీళ్ళ పరిస్థితి చూసిన యేసయ్య ఇక ఆ ఇల్లు వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. నువ్వు కష్టంలో ఉంటే, నువ్వు కష్టంలో ఉండి యేసయ్యని గనక పిలిస్తే, యేసయ్య నీ ఇంటికి గనక వస్తే నిన్ను వదిలిపెట్టడానికి ఆయన ఇష్టపడడు. నీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దాడు. నీ కష్టములు, నీ బాధలు, నీ కన్నీరు, నీ మనోవేదన, నీ సమస్తమును తీసివేసి నీకు నాట్యముగా మార్చి నీ జీవితాన్ని పూదండగా చేసేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వదలడు 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 వదలడు. మరియమ్మ యేసయ్యను తన ఇంటికి పిలిస్తే వచ్చిన యేసయ్య ఆ ఇంటి పరిస్థితులను చూసి, అయ్యో వీళ్ళకి పెద్దవారు ఎవరు లేరే, వీళ్ళు యవనస్తులుగా ఉన్నారే, వీళ్ళకి వివాహం కూడా కాలేదే, వీళ్ళ పరిస్థితి భయంకరంగా ఉంది, కాబట్టి ఈ ఇంటికి పెద్దగా నేనవుతా, ఈ ఇంటికి పెద్ద నేనవుతా, వీళ్ళందరూ నా తమ్ముళ్ళు, వీళ్ళు నా చెల్లెళ్ళు, వీళ్ళని ఒక దారికి తీసుకొస్తానని చెప్పి యేసయ్య ప్రతిసారి ఆ ఇంటికి వచ్చేవాడండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుని సహోదరుడా, నీవున్న కష్టములో, నీవున్న బాధలో, అది ఏ రకమైన బాధ అయినా, ఆ బాధలో నువ్వు దేవునికి మొర్ర పెడితే, దేవుని వేడుకొని నాలోనికి రా, నా ఇంటిలోకి రా ప్రభని నువ్వు పిలవగలిగితే నీ ఇంటిలోకి వస్తాడు, నీ జీవితంలోకి వస్తాడు. అనూహ్యమైన మార్పులు నీ జీవితంలో ఇచ్చి నువ్వు ఊహించిన దానికంటే అధికమైన మేలు నీకు చేస్తాడు. మరియా ఎప్పుడైతే యేసయ్యని ఇంటికి పిలిచిందో, ఆ ఇంటికి వచ్చిన యేసయ్య ఇక ఆ ఇంట్లో ఉండిపోయాడు. ఆయన సువార్త పని చేసుకుంటున్నాడు. ఎప్పుడైనా ఊరు వచ్చాడంటే ఖచ్చితంగా ఇంటికి వచ్చేవాడు. అది ఉదయమా, మధ్యాహ్నమా, మధ్యరాత్రి సంబంధం లే, ఇది నా ఇల్లు అనుకున్నాడు యేసయ్య. ఆమేన్. నీకు కూడా ఒక్కోసారి ఉదయకాలం ముందు ప్రేరేపణ వచ్చింది, ప్రార్థన చేసుకోమని. నీకు కూడా ఒక్కోసారి ప్రేరేపణ వచ్చింది మధ్యాహ్న కాలం ముందు ప్రార్థన చేసుకోమని. నీకు కూడా ఒక్కోసారి నిద్రపోతుంటే ప్రేరేపణ వచ్చింది ప్రార్థన చేసుకోమని. ఒక్కొక్కసారి దేవుని దూతలో ఒక లైటో ఏదో ఒకటి కనపడింది, లేదా సేవకుడో కనపడుతున్నాడు. అంటే ఏంటి చెప్పనా? యేసయ్య నీ ఇంటిలో తిరుగుతున్నాడు, యేసయ్య నీ పక్కన ఉంటున్నాడు. హల్లెలూయా. మరియ ఇంటికి ఎలాగెళ్ళాడో అలాగ మీ ఇంటికి వస్తాడు. దైవ జనాంగమా శ్రద్ధగా వినండి. మరియ ఇంటికి ఎలాగెళ్ళాడో అలాగ మీ ఇంటికి వస్తాడు. వచ్చిన దేవుడు అలా 3 బాధ్యతలు తీసుకున్నాడు. మార్త ఫస్ట్ నమ్మలేదు. మార్త ఈయన ఉందలే అన్నట్టుగా ఎట్లా పడితే అట్లా మాట్లాడేది. ఒక్కోసారి సేవకుని కొంతమంది మాట్లాడతారు. కనుక బడాయి భక్తి నేర్చుకోమాకండి. నలుగురిలో నేను ప్రార్థనా పరుని అనిపించుకోవడానికి వెళ్ళమాకండి. ఆయన దయ కొరకు వెళ్ళండి. స్తోత్రం. ఆయన కనికరం కొరకు వెళ్ళండి. హల్లెలూయా. మార్త కూడా యేసయ్యని పెద్ద లెక్కలేనట్టుంది. ఏమయ్యా, నువ్వు పాస్టర్ గారివి, మా ఇంటికి వచ్చావు, మా ఇంటికి వచ్చిన ఆయనకి మంచి భోజనం పెట్టాలని మాకు ఉంటుంది, నేను ఒక్కదానే తెప్పలు పడుతున్నాను,
ఆ పనికి మాలిన దాన్ని నీ దగ్గర కూర్చోబెట్టుకున్నావు, మరి నీకు అన్నం ఎవడు ధైర్యస్తాడు? నేను ఒక్కదాన్నే కష్టపడాలా అంటుంది మార్త. అంటే ఎంత తేలిక సేవకుడు అంటే, సేవకుడు అంటే ఎంత తేలిక, ఎంత ఈజీగా మాట్లాడతాం సేవకుని గురించి. అదేమంటే మావోడేగా, లేదంటే నాకంటే చిన్నోడు. ఆ పప్పులు దేవుని దగ్గర ఉడకో. దేవుడు పంపిన ప్రతినిధి సేవకుని నువ్వు గౌరవించాలి. కనుక సేవకుడిని సేవకుడిగా గౌరవించాలి. దాసునిగా చేర్చుకుని వాడికి నీ మనసులో ఆయన సేవకుడని గౌరవం ఉండాలి. స్తోత్రం. ఆయనను నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. అలా చేర్చుకున్నాక ఆమంటుంది, ఎటకారంగా మాట్లాడింది యేసయ్య. మొదట్లో రాను 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 మార్తలో కూడా మార్పు వచ్చింది. చప్పలడమే పడదా. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వస్తున్న నీ జీవితంలో మొదట్లో ఒక రకంగా ఉన్నా, తర్వాత రాను రాను ఏమవ్వాలి? విధేయత రావాలి, గౌరవం రావాలి, మర్యాద రావాలి, ప్రేమ రావాలి, తగ్గింపు గుణం రావాలి, నేర్చుకునే విధానం రావాలి, దేవునికి దైవ సేవకునికి లోబడే విధానం రావాలి, తోటి వారందరితో ప్రేమగా నడుచుకునే విధానం రావాలి. అలా వస్తుందంటే నువ్వు ధన్యుడవు, ధన్యురా. నువ్వు వినేసి వదిలేసి వెళ్ళిపోతే ఏమండి, నువ్వెంత దూరం నుంచి వచ్చిన ఉపయోగము, నువ్వెంత కానుకిచ్చిన ఉపయోగము, నువ్వెంత పరిచయం చేసిన ఉపయోగము. విన్నదానిని వంట పట్టించుకోవాలి. తిన్నది వంట పట్టాలా వద్దా? మరియ మారిపోయింది, మార్త కూడా మారిపోయింది. చాలా మర్యాద నేర్చుకుంది, చాలా నేర్చుకుంది. ఇక ఫైనల్గా ఇంకొకటి ఉన్నాడు, ఎవడాడు ఈడు హాయ్ అన్న అన్నాడు. యేసయ్య ఇంటికి వస్తే ఆయనుండో బయట తిరిగి వచ్చి హాయ్ అన్న, ఇంకంతే, మాట్లాడే టైం లేదు. గబగబొత్తాడు, ఏదో చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. యేసయ్య ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళినా వాడి ప్రవర్తనలో మార్పు రాట్లా. హాయ్ అన్న అంటున్నాడు, బయట గొప్ప చెబుతున్నాడు. మా యేసన్న మామూలుగా ఉండదు. యేసన్న అంటే మోత, బయట పల్లకి మోత, ఇంట్లో ఈగల మోత అన్నట్టు. బయటేమో యేసన్న గురించి గొప్ప చెబుతాడు. లాజరు మనకు కూడా ఉంటుంది కదా, కొంతమంది సేవకుల గురించి బయట గొప్ప చెబుతాం, కానీ ఆ సేవకుడి దగ్గర ఎట్లా ఉండాలో నేర్చుకోలేదు. చాలా సమయం దేవుడు దీర్ఘశాంతం వహించాడు, కానీ వాడు వినలేదు. చివరికి ఏం చేశాడు? అది లాజరుకు జబ్బు చేయటానికి కారణం. ప్రభువుతో నడుస్తూ కూడా శ్రమలు ఎందుకు పడుతున్నావో తెలుసా? ప్రభువుతో ఉంటూ కూడా బాధలు ఎందుకు అనుభవిస్తున్నావో తెలుసా? నువ్వెక్కడో దేవునికి లోబడతలేదు, నువ్వెక్కడో దేవుని మర్యాదలోనికి రావటం లేదు, నువ్వెక్కడో దేవుడు చెప్పే మాటను పెడచెవిని పెడుతున్నావు. మిత్రమా, ఆలోచన చేయి. నువ్వు ఏదో విషయంలో దేవుడు నీతో మాట్లాడతాడు. మీ అందరితో దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ కూర్చున్న వారందరితో దేవుడు మాట్లాడుతుంటాడు. ప్రతిరోజు మాట్లాడతాడు, ప్రతి విషయంలో మాట్లాడతాడు, ప్రతి సందర్భంలో మాట్లాడతాడు. అలా మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. మీ పరిస్థితులు ఆయనకి తెలుసు అండి, మీ బాధలు ఆయనకి తెలుసు. మీకుతో మాట్లాడకుండా ఆయన ఉండలేడు. మీరు సంతోషంగా ఉన్నా నీతో మాట్లాడతాడు, మీరు బాధలో ఉన్నా మీతో మాట్లాడతాడు. మీరు ధైర్యం పోయి పిరికి వాళ్ళైనా మీలో ఉండి భయపడకు, ధైర్యంగా ఉండి నేనున్నా. ఇదే మాట ప్రభు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతలేదంటే నువ్వు దేవునితో నడవట్లేదని అర్థం చేసుకో. ముందు ఆయనకి కుల పిచ్చి ఉండదు, ఆయనకి చిన్న పెద్ద తారతమ్యం ఉండదు. నువ్వు చదువుకున్నవా చదువుకోలేనే భేదం లేదు, పురుషుడు స్త్రీ అనే భేదము లేదు. అందరితోనూ మాట్లాడతాడు, అన్ని విషయాలలో మాట్లాడతాడు. నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. ఆమేన్. ఇది చేస్తాడు కాబట్టి ఆయన దేవుడు. హల్లెలూయా. అది చేయలేను కాబట్టి నేను పాస్టర్ని. స్తోత్రం చెప్పండి. అది నేను చేయలేను కాబట్టి పాస్టర్. నువ్వు నా దగ్గరకు వస్తేనే నిన్ను బలపరుస్తా. నువ్వు ఇంటికాడ ఉంటే నేను నిన్ను బలపరచలేను. మాట్లాడతానా నేను నీతో? నువ్వు ఏదైనా బాధలో ఉండి రాత్రుల్లో బాధలో ఉంటే నేను మాట్లాడతానా? కానీ ఎప్పుడు నీతో మాట్లాడే నీ నేస్తము, నీ మిత్రుడు, నీ ప్రాణ స్నేహితుడు యేసు ప్రభు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన నీతో మాట్లాడతాడు. కానీ ఆ మాటలు నువ్వు వినగలగాలి, ఆ మాటలు నువ్వు అర్థం చేసుకోగలగాలి. ఆయన చెప్పేటప్పుడు వినగలగాలి, ఆయన చెప్పేటప్పుడు అర్థం చేసుకోగలగాలి, ఆయన చెప్పినట్టు చెయ్యగలగాలి. స్తోత్రం. అంటే నీ సామర్థ్యం బయటపడింది. స్తోత్రం. ఇక్కడ నీ సామర్థ్యం బయటపడింది. సామర్థ్యం అంటే శక్తి. నీ శక్తి ఏంటంటే ఆయన మాట వినటానికి నువ్వు సిద్ధముగా ఉండాలి. అది వినగలగటం అంటే. ఆమేన్. దేవుని మాటలు వినాలన్న ఆసక్తి ఉండాలి. వినగలగాలంటే చెప్పండి, దేవుని మాటలు వినాలని ఆసక్తి ఉండాలి. వాటిని అర్థము చేసుకో, వాటి ప్రకారం చేయగలగాలి. కానీ లాజరు చేయలేదండి.
లాజరు యేసయ్య మాటలు తీసుకోలేదండి. ఫ్యాషన్ కుర్రోడు కదా, అమ్మా ఆడిని కాసేపు మందిరంలో కూర్చోబెట్టు, కాసేపు దేవుని మాటలు వినిపించు, నా మాటలు వినపోయినా నువ్వన్నా చెప్పు, నేను చెప్పినట్టు నువ్వు చెప్పు దేవుని మాటలు కొన్ని, కలిసి ముగ్గురు కలిసి ప్రార్థన చేసుకోండి. ఆడండి ఆడు వినడులేండి, ఆడు మా మాట వినడండి, ఎందుకంటే తల్లిదండ్రులు లేరు కదా, ఆడికి గారాబం అండి, ఆడు వినడండి. ఆడు వినడు అని మళ్ళీ యేసయ్య చెబుతున్నారు వాళ్ళు. యేసయ్యేమో కూర్చొని చెప్పమ్మా, ఆడు బుద్ధి మారాలి, ఆడు వినాలి, ఆడికి లేనిపోయిన ఫ్రెండ్స్ ఉన్నారు, రకరకాల అలవాట్లు ఉన్నాయి, అవన్నీ పోవాలంటే దేవుని వాక్యం పడాలి, ఆ వాక్యం వినిపించమ్మా అని యేసయ్య అంటున్నాడు. యేసయ్య చెబితే చేస్తానన్నా, తప్పకుండా అన్నా, ఈసారన్నా కూర్చోబెడతానన్నా అన్న వాయిస్ రావాలి. కానీ ఆ వాయిస్ రాకుండా ఏం చెప్తాను, ఆడు వినలేండి, ఆడు కుర్రోడండి, ఏం చేస్తాం, ఆడు చిన్నోడు, పాపం ఆడికేం తెలియదులేండి, ఆడు చిన్నోడా. మరి నేను వాక్యం చెప్పి నువ్వు మారండి అని చెప్పి నీతో పాటు నీ తమ్ముడు కూడా మార్చుకోమని నేను చెబుతుంటే ఆడు చిన్నోళ్ళండి, ఆడు మారలేండి, ఆడు రాళ్ళండి, ఆడి కోసం నువ్వు ప్రార్థన చెయ్యి, ఆడి కోసం నువ్వు. అందుకే సత్యం రోగం వచ్చి మంచాన పడితే అన్నిసార్లు కబురు పెట్టారు, ఆడు మారిపోయినా పర్లేదు యేసయ్య, నువ్వు వచ్చి ప్రార్థన చెయ్యి. ఆడు మార్పు చెందడు, ఆడు పద్ధతులు మార్చుకోడు, నువ్వు వచ్చి ప్రార్థన చేయి, ఆడు రోగం తగ్గిపోవాలి దెబ్బ. నువ్వు గొప్ప దేవుడు అని నేను చెప్పాలి సాక్ష్యం, నువ్వు గొప్ప దేవుడు అని నేను సాక్ష్యం చెప్పాలి. అందుకు నువ్వేం చేయాలా, నీ స్కిల్స్ అంతా ఉపయోగించు, నీ పవర్ అంతా ఉపయోగించు, ఆ వాడి పట్టి పిడించే వ్యాధి పోవాలని అంటున్నారు. యేసయ్య అంటున్నాడు, అసలు ఆ వ్యాధి పెట్టిందే నేను అంటున్నాడు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. వ్యాధిని ధరిపబడతానికి కాదమ్మా, అసలు వ్యాధి పెట్టిందే ఎందుకు, ఆడికి బుద్ధి రావాలి. మీ ఇంట్లోనైనా ఎవరైనా దేవుని మాటలు వినకుండా తిరుగుతుంటే, మీరేమో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే గుర్తుపెట్టుకోండి, చూసి 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 ఒక్క దెబ్బ కొడతారు. ఎందుకో తెలుసా, మీరు సంపూర్ణంగా మార్పు చెందాలి. నీ కుటుంబంలో నువ్వు ఒక్కడవే మారితే కుదరదు, అందరూ మారాలి, పరిశుద్ధులు కావాలి. స్తోత్రం. కనుకనే లాజరుకు వ్యాధి వచ్చింది. ఎన్నిసార్లు కబురు పెట్టారు యేసయ్యకి, పెద్ద పెద్ద వాళ్ళ చేత రికమెండేషన్ చేయించారు, యేసయ్యని రమ్మను, మా అబ్బాయి చచ్చిపోయేట్టున్నాడు, వ్యాధి వచ్చింది, రోజు రోజు తీసుకుపోతున్నాడు. అందరూ అంటున్నారు, పండక్కి పబ్బాలకు అన్నిటికైతే ఎగేసుకొని వచ్చాడు, 10 మందిని వేసుకొచ్చి తిన్నాడు, బాగా వండి పెట్టారుగా, ఇప్పుడు వస్తాడేమో చూడు. అందుకే ఊరిని నమ్మకూడదే, ముఖ్యంగా అసలు పాస్టర్లను నమ్మకూడదే, ఇంటి పట్టుకు రానియకూడదే అని చెప్పేవాళ్ళు బోళ్ళు మంది. అదే మా ఊరు పాస్టర్ గారు ఉన్నారు చూడు, మా పాస్టర్ గారు ఉన్నాడు, కాగితో కబురు పెడితే వచ్చి వెళ్తాడు, సందు చూసుకుంటారు. ఇప్పుడు వేరే పాస్టర్లు సందు చూసుకుంటారు, దూరతారు. ఎట్టకేలకు లాజరు ఏమైపోయాడు చెప్పండి, ఎందుకు చచ్చిపోయాడు చెప్పండి, ఎందుకు వచ్చింది వ్యాధి. యేసయ్య ఇంటికి వస్తే యేసయ్యను పట్టించుకోలేదు. ఆయన హాయ్ బ్రో, ఇప్పుడు కొత్త పదం ఏమండి, హాయ్ బ్రో. అంత నిర్లక్ష్య వైఖరి, అంత అవిధేయత, జాగ్రత్త, అవిధేయత ఎక్కడ ఉందో అక్కడ ఉగ్రత వచ్చింది ప్రియది. కనుక వ్యాధి వచ్చింది. ఎన్నిసార్లు కబురు పెడుతున్నా యేసయ్యలా, చివరికి ఏమైపోయాడు, చచ్చిపోయినా కూడా కబురు పెట్టాడు. అయ్యా పగలెన్నంత ఉండొచ్చు, కక్షలు ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, పోనీ ఆ పైసోడు ఏమన్నా ఉంటే మీకు మనసు కష్టం వేసి ఉండొచ్చు, సరే పోతే పోయింది, ఆయన చచ్చిపోయాడు, ఇప్పుడన్నా రాయ్యా, ఆయన ముఖం చూడయ్యా, చివరిసారి ఆయన ముఖం చూడయ్యా అన్నారు యేసయ్య. నాకేం సంబంధం లేదు, వెళ్ళిపోండి అన్నాడు. అదే పరిస్థితిలో ఒకవేళ నేనుంటే నన్ను ఎన్ని తిడతారు మీరు, టీవీ ఛానల్ సరిపోతాయా నా గురించి చెప్పడానికి. 4వ రోజు యేసయ్య ఇచ్చాడు, చపలుడు మైపరచాడు, వచ్చి లాజర్ని బతికించాడు. ఆమేన్. ఈ సంఘటన చూసి యూదులు అనేక మంది మారారు. అప్పుడు దాకేనంటే యేసయ్య నమ్మారు, యేసయ్య మంచోడు 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 అని నమ్మారు, అంతే. పైన అలా ఇంటోళ్ళు అజ్మాయిషి, అక్కడికి వెళ్ళమాకంటే వెళ్ళరు, కానీ యేసయ్య అంటే మాకు ఇష్టం అంటారు. మన సంఘం కాక ఇంకో సంఘానికి వెళ్ళొద్దు అంటే వెళ్ళరు, మాకు యేసయ్య అంటే ఇష్టం అంటారు. అంటే ఏంటంటే ఆప్షనల్ నమ్మకం అది, అవకాశం ఉంటే వెళ్తాం, లేకపోతే వెళ్ళం. అట్టుండారు అంతకుముందు యూదులు. మా ఊరు పెద్దలు ముఖ్యం,
వాళ్ళ కట్టుబాట్లు ముఖ్యం. వాళ్ళు వెళ్ళమంటే వాళ్ళు ఏం మాట్లాడకపోతే వెళ్తాం, వాళ్ళు కట్టుదిట్టం చేస్తే ఆగిపోతాం. ఇలాంటి భక్తిలో ఉన్నారు. కానీ ఈ లాజర్ని బతికించినాక ఆ ఇంట్లో కూడా వదిలేశారు. లాజర్ని యేసయ్య బతికించినాక అనేక మంది ఏమైపోయి చెప్పండి, మారిపోయారు. కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేశారంటే పరిసయ్యుల దగ్గరకు వచ్చారు. పరిసయ్యుల దగ్గరకు వచ్చి ఆ యేసు అనేవాడు ఆ చచ్చిపోయిన లాజరు మనం చచ్చిపోయాడుగా అన్ని బతికించాడండి అని పరిసయ్యులకు చెప్పారు. మన చాలామంది యూదులు మారిపోయారండి. ఇప్పుడు పరిసయ్యులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు అంటే యేసయ్యకి వ్యతిరేకంగా ఉన్న ఒక ముఠ వాళ్ళందరూ ఒక మీటింగ్ వేసుకున్నారు. మనం ఇట్లా గనక వదిలేస్తే అందరు మారిపోతారు, మన వాళ్ళందరూ. ఇలా గనక యేసుని వదిలేసేస్తే మన వాళ్ళందరూ మారిపోతారు. ఇప్పుడు అందరూ మారిపోతున్నారు. ఎందుకు మారిపోతున్నారు? ఒకడు అంటాడు వెళ్ళేశారు కాబట్టి ఏ గతి లేక ఆ దేవుడు అంటే వెళ్తున్నారు అంటున్నారు. ఒకడు పాస్టర్లు కూడా అన్నారు అన్నమాట, దేవాలయంలోనికి రానియలేదు కనుక వీరు వెళ్ళే దేవుడిని ఎంచుకున్నారు అంటున్నారు. అది కరెక్టా? ఎందుకు కరెక్ట్ కాదు? అసలు మీకు చెప్పాలి, భారతదేశంలో మొదట ప్రభువుని నమ్ముకుంది మలామాదిగులు కాదు, బ్రాహ్మణోత్తముడు. ఈ ఊర్లో ఈ దేశంలో ఒకవేళ మాలామాదిగులు అణిచేశారు కాబట్టి యేసుని నమ్ముకుంటే, మరి అమెరికాలో ఎవరిని అణిచేశారు? రోమేలు ఎవరు అణిచేశారు? గ్రీసు దేశస్తులు ఎవరు అణిచేశారు? అణిచివేయబడిన వాళ్ళు యేసయ్య వెంట వెళ్తున్నారా? కాదు బిడ్డ. యేసయ్యలో సత్యం ఉంది, స్తోత్రం. యేసయ్యలో వెలుగుంది, హల్లెలూయా. యేసయ్యలో స్వస్థత ఉంది, హల్లెలూయా. యేసయ్యలో రక్షణ ఉంది, హల్లెలూయా. యేసయ్యలో జ్ఞానం ఉంది, హల్లెలూయా. యేసయ్యలో నిత్యత్వం ఉంది. చపలుగడ్డు. యేసయ్యలో ఏముంది? నిత్యత్వం ఉంది. ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ, ఇంత బంగారం మాకెక్కడ దొరకలేదని ఆయనను తెలుసుకున్న వాళ్ళందరూ అంటున్నారు. యేసయ్యలోకి రాకముందు ఒక లెక్క, నేను యేసయ్యలోకి వచ్చినాక ఒక లెక్క, యేసయ్యను నమ్ముకున్నాక నా జీవితం మారిపోయిందని చెప్పేవాళ్ళే ఉన్నారు. నువ్వు అనగారినడు అని యేసయ్యను నమ్ముకున్నావా? దేవాలయంలోకి వెళ్ళనీలేదు కాబట్టి యేసయ్యను నమ్ముకున్నారా? ఇది రాంగ్ ప్రయోజనములరా. యేసయ్యను స్వతహాగా అనుభవిస్తే, యెహోవా ఉత్తముడని రుచి చూచి చూడగలిగితే యేసయ్యను వదిలిపెట్టలేవు. ఎందుకంటే అంత గొప్ప దేవుడు యేసయ్య. నీతో మాట్లాడుతున్నాడండి, నాతో మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడైనా కనుగొంటాం ఇంత ప్రేమ గల దేవుని? అసలు ఆయన నాతో మాట్లాడటం ఏంటండి? ఆయన నా దగ్గరకు రావటానికి నేను అర్హుడనేనా? కానీ ఆయన వచ్చి నాతో మాట్లాడుతూ ఇంత ప్రేమ గల దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆ ప్రేమ గల దేవుడు మనకు పరిచయమైనాక మనం ఎట్లా వదిలిపెడతాము? దేవాలయంలో నీకు రానిందుక యేసయ్య నమ్ముకుంది? కాదు. అసలు దేవుడు ఎవరో తెలిసింది, స్తోత్రం. దేవుడని మభ్యపెట్టిన వాళ్ళు ఉన్నారు, దేవుడు మాతో ఉన్నాడని మభ్యపెట్టిన వాళ్ళు ఉన్నారు, మేమే దేవుళ్ళమని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అస్సలు సిసలైన దేవుడు నీకు దొరికాడు. నువ్వెంత ధన్యుడవు, ఎంత ధన్యురాలవు. ఆ దేవుడు, అసలు సిసలైన దేవుడు నీకు దొరికాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు నిర్లక్ష్యంగా హాయ్ అన్నా అంటే ఆ చనిపోయిన ఆయన్ని బతికించినాక అనేక మంది మారితే, కొంతమంది యేసు ప్రభుకి వ్యతిరేకమై ముఠా గట్టారు, ప్లాన్ చేశారు ఎట్లా ఈయన్ని చంపాలి. ఈయన్ని గనక ఎలాగ వదిలేస్తే యూదులందరూ ఏమైపోతారు? మారిపోతారు. రోమిలు వచ్చి మన దేశాన్ని ఆక్రమణ చేసుకుంటారు. కాబట్టి ఈయన ఆపాలి అంటే అక్కడ ఉన్న ప్రధాన యాజకుడు అంటే, ఒరే పిచ్చోళ్ళారా, మనం అందరం బాగుండాలంటే ఒకటి చచ్చిపోవాలరా. అలా ఎంత క్లాస్గా చెప్పాడు తెలుసా మాట. వీళ్ళందరూ మల్లగొల్లాలు పడుతున్నారు. ఏం చేద్దాం ఆడు బోధ చేయకుండా ఎట్లా ఆపుదాం, అన్ని ప్రజల్లోకి వెళ్ళకుండా ఎట్లా ఆపుదాం, ఏం చేద్దాం ఆడి వైపుకు ప్రజలు వెళ్ళకుండా ఎలా చేద్దాం. వీళ్ళు మల్లగొల్లాలు పడుతుంటే అక్కడ ఉన్న ప్రధాన యాజకుడు ఒకే ఒక మాట అన్నాడు, ఓరే పిచ్చోళ్ళారా, మనం అందరం బాగుండాలంటే ఒకటి చావాలరా అన్నాడు. అది ఎంత లోతైన మాట అంటే వెంటనే వాళ్ళకి అర్థమైంది, అంటే ఈయన్ని చంపేయాలి. ఎవరిని యేసయ్యని చంపేయాలి. ఒక మంచి మాట చెప్పినందుకు చంపేస్తున్నాడండి, ఒక జ్ఞానమును పంచినందుకు చంపేస్తున్నాడండి. ఇది మంచి ఇది చెడు అని వివరంగా చెప్పినోని చంపేస్తున్నారండి. చంపేసి అది ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నాడు. అట్లా ఉంది మానవ జాతి. మళ్ళీ మనమందరం నాగరికులం, మనమందరం సంస్కారవంతులం, మనము మంచివారం. ఒక మంచి చెప్పినందుకు చంపేస్తారా? ఒక జ్ఞానపు మాట చెప్పినందుకు చంపేస్తారా? ఇది మంచి ఇది చెడు అని చెప్పినందుకు చంపేస్తారా? మొదటి నుండి మనుషుల్లో ఉన్న ఈ క్రూరత్వం బయటపడుతుంది. నాకు నచ్చని దేవుడు అని చెప్తే చంపేస్తా,
నాకు నచ్చనోడు ఎవడన్నా మాట్లాడితే చంపేస్తా. అది మానవ జాతి. దాన్ని మారమంటుంది దైవం. కనుక ఆయన్ని చంపేయాలని ప్లాన్ చేశారండి. ఎవరున్నారు చెప్పండి? శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకాయలు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. వీళ్ళందరూ ఒక మీటింగ్ వేసుకున్నారు. ఇక ఆయన్ని చంపేయాలి. ఎక్కడ పడింది నాంది. ఇది యేసయ్యకి తెలిసింది. యేసయ్యకి తెలిసి ఇప్పుడు యెరూషలేమును యూదయ ప్రాంతాన్ని వదిలేసి ఏరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఎఫ్రాయిం అనే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఉందనుకుంటా చూడండి, యోహాను సువార్త 11:54. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగంగా సంచరించక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశంలోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. అప్పుడు దాకా యెరూషలేము యూదయ చుట్టూ పరిసర ప్రాంతాల్లో సేవ చేశాడు. లాజరు చనిపోయి బతికించినాక అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. చాలా మంది మార్పు చెందారు. దీన్ని తమాయించుకోలేని కొంతమంది ఆయన చంపాలని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ యేసయ్యకి తెలిసి ఆయన ఆ ప్రాంతాలు వదిలిపెట్టేసి దూర ప్రాంతానికి వెళ్ళిపోయారు. స్తోత్రం. ఎఫ్రాయిముకి వెళ్ళిపోయాడు. ఎఫ్రాయిములు అంటే ఎవరు? యోసేపు యొక్క సంతానం. యోసేపు కొడుకులు ఎంతమంది? మీ ఇంటి పక్క ఆయన యోసేపు కాదు, బైబిల్లో ఉన్న యోసేపు. మనిషే ఎఫ్రాయిం. ఆ ఎఫ్రాయిముకు పుట్టిన పిల్లల్ని ఎఫ్రాయిములు అంటారు. వాళ్ళు ఉన్న ప్రాంతాలను ఎఫ్రాయిము ప్రాంతాలు అంటారు. అక్కడికి వెళ్ళిపోయాడు యేసయ్య. అక్కడికి వెళ్ళిపోయి యేసయ్య శిష్యులతో పాటు అక్కడ ఉండి ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో సేవ చేశాడు. చాలా కాలం అక్కడ ఉన్నాడు. ఇంత అద్భుతం చూసిన వాళ్ళు, యేసయ్య నమ్మిన వాళ్ళు ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు పరితాపం చెందుతున్నారు. యేసయ్య మాటలు ఎక్కడ వినపడితే ఎదుగుతున్నారు. ఈ రోజున కూర్చోబెట్టి నీకు గంటన్నర వాక్యం చెబుతుంటే నీకు బోరు కొడుతుందేమో, లేదా ఇసుకొస్తుందేమో. కానీ ఒకానొక కాలంలో యేసయ్య మాట చెప్పేవాడు ఉండడండి. యేసయ్య మాట వినపడదండి. చెవులు ఎక్కడ ఆ మధురమైన వాయిస్ వినపడదు. అప్పుడు తెలిసింది దేవుని మాట విలువ ఎంత అయిందో. స్తోత్రం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? యోదయ ప్రాంతం నుండి ఎఫ్రాయిం ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ చాలా కాలం ఉన్నాడు. అక్కడే ఉన్నాడు. కానీ ఇప్పుడు పస్కా పండుగ వచ్చిందండి. ఇప్పుడు పస్కా పండుగకి రావాలి యేసయ్య. అది మస్ట్ అండ్ షుడ్. పస్కా పండుగ ఆచరించాలి యేసయ్య. ఇక్కడికి వస్తే థ్రెట్ ఉంది, చంపేస్తారు. ఇక్కడికి వస్తే చంపేస్తారు. ఇంకా కొన్నాళ్ళు ఉంటే ఇంకో సేవ చేయొచ్చు. ఇంకా కొంతమందికి దేవుని స్వార్థ చెప్పొచ్చు. ఇది క్రిటికల్ పొజిషన్ యేసయ్యకి. పస్కా పండుగ ఆచరించకుండా ఉండకూడదు. పస్కా పండుగను ఇంకో చోట ఆచరించకూడదు. యెరూషలేములోనే ఆచరించాలి. యెరూషలేం దేవాలయంలోనే ఆచరించాలి. యెరూషలేం వస్తే చంపేస్తారు. యేసయ్య ప్రార్థన చేసుకుంటున్నాడు. కొండ మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, నేను ఏం చేయాలి? మరి యెరూషలేములో నన్ను చంపాలని చూస్తున్నారు. ఇదేమో పస్కా పండుగ. నేను ఖచ్చితంగా యెరూషలేం వెళ్ళాలి, పస్కాను ఆచరించాలి, నేను శుద్ధి చేయబడాలి. ఇది ధర్మం. ఈ ధర్మాన్ని నేను పాటించాలి. మరి నేనేం చేయాలి? నన్ను తప్పిస్తావా? వాళ్ళ చేతుల్లో పడకుండా నన్ను తప్పిస్తావా? పోనీ ఇక్కడే నన్ను పస్కా పండుగ ఆచరించమంటావా అని ప్రార్థన చేసుకుంటుంటే దేవుని మహిమ ఆయన మీదకి వచ్చింది. హల్లెలూయా. ఆయన మహిమ దిగినప్పుడు యేసయ్య వేసుకున్న వస్త్రాలు సైతం తెల్లగా అయిపోయినాయి. యేసయ్య వేసుకున్న వస్త్రాలు సైతం తెల్లగా అయిపోయినాయి. అంత మహిమ దిగింది. దేవుని మహిమ ఎలాంటి పరిస్థితుల్లో దిగింది చెప్పండి? క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు యేసయ్య. మరణాపాయ పరిస్థితిలో ఉన్నాడు యేసయ్య. భయాందోళనలో ఉన్నాడు యేసయ్య. ఒక పక్క ఏమో పస్కా పండుగను ఆచరించాలి, మరొక పక్కమో ప్రాణ భయం, థ్రెట్ ఉంది. వెళ్ళాలా వద్దా? ఏం చేయాలి చెప్పు ప్రభు అని దేవుని దగ్గర కూర్చుంటే ఆయన మహిమ దిగింది. ఆమేన్. ఆ మహిమతో పాటు ఇద్దరు దిగారు. ఎవరు? ఏలియా, మోషే. ఇద్దరు పక్కన వచ్చి చపలగడ మహిమపడదామా? హల్లెలూయా. నువ్వెప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతుడు బిడ్డ. నువ్వెప్పుడు కుంగిపోతావో అప్పుడే నీ నాట నవ్వు పెడతాడు యేసయ్య. ఆమేన్.
నువ్వు ఎప్పుడు దుఃఖాక్రాంతురాలు అయి ఉంటావు, అప్పుడే నిన్ను నాట్యంగా మార్చేస్తాడు దేవుడు. ఆమేన్. యేసయ్య దుఃఖాక్రాంతుడైనాడు, భయకంపితుడైనాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో యేసయ్య చేసిన పని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుండగా దేవుని ఆత్మ ఆయన్ని బలపరిచింది. ఆయన మహిమ యేసు ప్రభు వారి మీద దిగింది. ఆమేన్. ఆయన వేసుకున్న వస్త్రాలు సైతం ఏమైపోయినాయి? దగదగ మెరిసినాయి. ఒక పక్క ఏలియా వచ్చాడు, ఒక పక్క మోషే వచ్చాడు. శిష్యులు సంకలు కొట్టుకుంటున్నారు. హల్లెలూయా. శిష్యులు అన్నారు, ప్రభు ఇక్కడ ఉంటాం మంచిది, ఏలియా వచ్చాడు, మోషే వచ్చాడు, ఇప్పుడు మేమేం చేస్తామంటే నీకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల కడదాం, ఇక్కడ ఒక పవిత్రాలయం చేద్దాం అంటున్నారు. అది వాళ్ళకి అర్థమైన జ్ఞానం. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వచ్చింది, ఆయన మీతో చెప్పునది వినుడి. ఆమేన్. అప్పుడు బలపరిచాడు దేవుడు, బిడ్డా నువ్వు నా దగ్గరకు వచ్చే రోజు వచ్చేసింది. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నా దగ్గరకు వచ్చేసే రోజు వచ్చేసింది. ఎన్నాళ్ళు మనుషులుగా ఉండి మనిషి మీద ప్రేమ పుట్టిందేమో, నీకు మనిషి జీవితం మీద ప్రేమ పుట్టిందేమో. కాదు, నువ్వు పరమందు ఉండాల్సినాడు. ఆమేన్. నువ్వు చేయాల్సిన పని ఇప్పుడు ముందుంది కాబట్టి నువ్వు వెళ్ళు, అంతే. నువ్వు చచ్చిపోతావు, నువ్వు సిలువేయబడతావు, అది చెయ్యాలంతే. అదే మనం అయితే సాతాను చెబుతుందా దేవుడు చెబుతుందా అని పక్కకి వెళ్ళిపోతాం. ఆ వాయిస్ తీసుకున్నాడు యేసయ్య. ఇప్పుడు శిష్యులతో అంటున్నాడు, మనం యెరూషలేమునకు వెళుతున్నాము, అక్కడ ప్రధాన యాజకులు పరిసయ్యులు, మనం ఇప్పుడు యెరూషలేము వెళ్తున్నాం, అక్కడ ప్రధాన యాజకులు పరిసయ్యులు సద్దూకయ్యులు మనుష్య కుమారుని పట్టుకుని అన్యులకు అప్పగించుతారు, వాళ్ళు ఆయనను సిలువ వేసి చంపేస్తారు, మూడో దినమున తిరిగి లేస్తాడు. ఆమేన్. ఎక్కడొచ్చింది యేసయ్యకి ధైర్యం? ఎక్కడొచ్చింది యేసయ్యకి మాట? ఆయన కుంగిపోతున్న వేళలో ఆయన ప్రార్థన చేస్తుండగా దేవుని మహిమ ఆయన మీదకి దిగొచ్చింది. నువ్వు కూడా కుంగిపోయే వేళల్లో, నువ్వు కూడా బాధలో ఉంటే, నువ్వు కూడా వేదనలో ఉంటే, నువ్వు చేయాల్సిన పని కేవలం ప్రైరే ప్రార్థన చేసే అనుభవం నీకు కావాలి. నువ్వు ప్రశాంతం ఒక చోటకి వెళ్ళిపోయి ప్రార్థన చేసి, అయ్యా నా పరిస్థితి ఇది, నేనేం చేయాలో చెప్పండి అని నువ్వు అడిగితే ఆయన వెనువెంటనే నీకు సమాధానం ఇస్తాడు. నేను ఇప్పుడు వెళ్ళాలా వద్దా, ఏం చేయాలని యేసయ్య దేవుణ్ణి అడిగితే యేసయ్య దేవుడు మహామహిమను యేసయ్య మీదకి విడుదల చేసి ఏలియాను మోషేను పంపించి ఇప్పుడు నేనున్నాను, ధైర్యంగా యెరూషలేము వెళ్ళమన్నాడు. ఆమేన్. అప్పుడు ప్రార్థన నుండి బయటకు వచ్చి శిష్యులతో అంటున్నాడు, మనం ఇప్పుడు యెరూషలేము వెళ్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? యెరూషలేము వెళ్తున్నాం. కానీ మీకు ఒక మాట చెబుతా, యెరూషలేములో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. వీళ్ళందరూ నన్ను పట్టుకుంటారు, నన్ను కొడతారు, అన్యులకు అప్పచెబుతారు, వాళ్ళందరూ నన్ను కొట్టి సిలువేస్తారు, చంపేస్తారు. కానీ శుభవార్త ఏం చెప్పనా? మూడో రోజు నేను తిరిగి లేస్తా. స్తోత్రం. హల్లెలూయా. మూడో రోజు నేను తిరిగి. శిష్యులేంది? ఆయన ఏం చేస్తే నాకెందుకు, ఆయన ఏం మాట్లాడుకుంటే నాకెందుకు, ఎవడు ఒక్కడ చెవికి ఎక్కించుకోవాలా? మీరు కూడా దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు మాకెందుకు అని చెవికి ఎక్కించుకోవట్లేదేమో, జాగ్రత్త. లేదా ఇది మనకు అర్థం కాదని పక్కన పడేస్తున్నారేమో. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ మాటలు వినపడేటప్పుడు వినటానికి ఆసక్తి చూపకపోతే నీ ఆశీర్వాదం దాటుకుంటూ వెళ్ళిపోద్ది, అంతే. శిష్యులకు దేవుడు యేసయ్య చెబుతుంటే శిష్యులు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు యేసయ్య శిష్యులందరూ కలిసి ఎఫ్రాయిములో బయలుదేరారు. ఎఫ్రాయిములో నుండి గలిలయ ప్రాంతానికి వచ్చారు. గలిలయ ప్రాంతం నుండి యోర్దాను బాప్తిసం ఇచ్చే యోహాను ప్రాంతానికి వచ్చారు. అక్కడ నుండి యెరికోకు వచ్చారు. యెరికోకు వచ్చినప్పుడు యెరికో పట్టణంలో 2 సంఘటనలు జరిగినాయి. బర్తిలోమ యొక్క గుడ్డి కన్నులు యేసయ్య తెరిచాడు, 2 జక్కయ్య మారు మనసు పొందాడు. ఆ 2 జరిగినాక ఇప్పుడు బేతనీయకు వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? బేతనీయ ఎవరున్నారు? ఇంకా ఎవరున్నారు? ఏ లాజరైనా చనిపోయి బతికాడు. లాజర్ అంటే మామూలు లాజర్ కాదు. ఇప్పుడు లాజర్ అంటే ఇప్పుడు చెప్పండి, మామూలు లాజర్ కాదు, చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు దేవునికి. నువ్వు తప్పిపోయి దొరికావా లేక తప్పిపోయినట్టే ఉండవా? నువ్వు యేసయ్యకి ఎలా దొరికావు? లాజరు చచ్చిపోయి బతికాడు అంటే పాపపు విషయాలన్నిట్లో చచ్చిపోయాడు. ఇంతకుముందు హాయ్ అన్నాడు, ఇప్పుడు వందనాలు అయ్యారు అన్న. స్తోత్రం. ఇప్పుడు వందనాలు అయ్యారు అన్న. ఇటీ అన్న బ్యాగ్ బైబిల్ ఆయన చేతులు ఏదుంటే తీసుకున్నా, నేను పట్టుకొస్తాను అన్న. రండి అన్న. కాళ్ళు కడుక్కోవడం నీళ్ళు ఎత్తున్నాడు.
తమ్ముడు ఫ్రెండ్స్ ఉన్నారుగా, నీ ఫ్రెండ్స్ ఉన్నారుగా, ఏమని వాళ్ళు పోయారన్న, స్తోత్రం, వాళ్ళు వెళ్ళిపోయారన్న, నేను చచ్చిపోవడంతోనే పోయారన్నాడు. ఆమె అలా చచ్చిపోవాలండి. పాప విషయంలో మనం ఏమవ్వాలి? చచ్చిపోవాలి. పాపపు ఫ్రెండ్స్ ఏమైపోవాలి? వాళ్ళు చచ్చిపోవాలి కాదు, ఆ నైజం చచ్చిపోవాలి. చెడు మాట్లాడే వాళ్ళ మధ్య కూర్చున్నవే, ఆ నైజం పోవాలి. వ్యభిచార కాంక్ష కలిగి ఉండవే, ఆ నైజం పోవాలి. ఆ నైజం పోనంత వరకు నువ్వు చచ్చినోడితో సమానం దేవుని దగ్గర. హాయ్ అన్న లాజర్ అట్టుండడు, అట్టుండవు. అంటే నీకు అర్థం కావాలి, ముందు నీకు పెను ప్రమాదం ఉంది. లాజరు హాయ్ 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 అన్నంత కాలం ఆయనకి ఏముంది? పెను ప్రమాదము ఉంది. అది ఒక రోజు తటస్థించింది, ఆ రోజు బోరు నేడిచిన ఉపయోగం ఉండదు. ఈ రోజు దేవుని వాక్యం వినపడుతున్నప్పుడు, లాజరు గురించి దేవుడు చెప్తున్నప్పుడు నీకే ప్రథమ హెచ్చరిక జెండా జారీ చేస్తున్నాడు. ఏంటంటే, ఒకవేళ లాజరు లాంటి బతుకు నీకుందేమో, హాయ్ అన్నానో, ఏదో మా అయ్యగారనో, మా మందిరం అనో అలా సర్ది పెట్టుకున్నావు, దాన్ని పక్కన పెట్టు. నిజంగా యేసయ్య అంటే ప్రేమ, నిజంగా యేసయ్య అంటే విధేయత, నిజంగా యేసయ్య అంటే లోబడే విధానం రావాలి. ఇప్పుడు వచ్చింది లాజరు, యేసయ్యతో కలిసిపోయాడు. కానీ లాజరు ఇంకేం పని లేవా నీకు? బయట ఏమైనా పనులు ఉండట్టు ఉంటాయా? ఏడున్నాయి అన్న, అయిపోయి అన్నయ్య, అయ్యేమైపోయి అయిపోయి. ఆ చరిత్ర పోయిందన్నా. నేను ఒకప్పుడు కాలరేగరేసి రౌడీగా తిరిగేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది అమ్ముడు? లేదన్నా, పోయింది. ఇంతకుముందు ఎవడేమన్నా అంటే గబాలను గయ్యాన్ని తగాదకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది? అది పోయిందన్నా, అది లేదు అసలు. ఒకవేళ పక్కింటోడు జ్ఞాపకం చేసుకుంటారు, ఆడట్టోడు ఆమె ఎట్టోడు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు, వాళ్ళకి అందింది. నా మట్టుకైతే అది పోయింది, నా మట్టుకైతే ఇది. మరి నీలో పోయిందా లేదా? వ్యభిచారపు కాంక్ష పోయిందా లేదా? ఏమండి, సినిమాలు చూసే ఉద్దేశం పోయిందా లేదా? నీలో ఉన్న పాపపు స్వభావం పోయిందా లేదా? నీలో తగాదలాడే స్వభావం పోయిందా లేదా? పోకుండా నువ్వు మందిరానికి వస్తున్నావు అంటే ఎవరో తెలుసా? హాయ్ అన్న అనే బ్యాచ్, లాజర్ లాంటి బ్యాచ్. ఖచ్చితంగా అది మీకు ప్రమాదం అవుతుంది. కనుక ఈరోజే ప్రభు తట్టు తిరగండి. మీరు చేసే పాపాలను దేవుని దగ్గర ఒప్పుకోండి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఒకవేళ పాపం చేస్తున్నారేమో దేవుడు చూస్తాడు. కాబట్టి యేసయ్య యెరూషలేముకు వస్తున్నారు. యెరూషలేములో 2 సంఘటనలు ఉన్నాయి. కొంతమంది ఏమో యేసయ్యని చంపాలన్నారు. ఖచ్చితంగా పస్కా పండుగకు వస్తాడు, వచ్చినోడు ఇక తిరిగి వెళ్ళకూడదు, ఆ కసి మీద ఉన్నారు కొంతమంది. మరికొంతమంది నా ప్రభు ఎప్పుడు వస్తాడని ఉవ్విళ్ళు ఊరుతున్నారు, ఆరాటం చెందుతున్నారు. ఎక్కడి నుంచి? పల్లెటూరు నుంచి, గ్రీసు దేశం నుండి, అనేక ప్రాంతాల నుంచి ప్రజలు పస్కా పండుగకు వచ్చి, యేసయ్య వస్తాడా ఈరోజు? వస్తాడా? నిజంగా వస్తాడా? వస్తాడా? ఎందుకు? చాలాలైంది ఆయన చూసి. లాజరు చచ్చిపోయిన కాడ నుంచి మళ్ళీ పస్కా పండుగకి చాలా కాలం ఉంది. ఆ కాలంలో ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన స్వరం లేదు, ఆయన వాయిస్ లేదు, ఏం లేదు, దూరం అయిపోయారు. ఇప్పుడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు యేసయ్య మాట విందాం, ఎప్పుడు యేసయ్యని చూద్దాం అని ఆరాటం చెందుతూ ఉన్నారు ప్రజలు. ఆ టైంలో యేసయ్య వస్తున్నాడు. స్తోత్రం. ఆయన వస్తున్నాడని తెలిసింది. హల్లెలూయా. కాబట్టి ప్రజలు ఏం చేశారంటే, వాళ్ళు పండగ తెచ్చుకున్నారు మంచి మంచి బట్టలు. శుద్ధీకరించబడినాక మంచి బట్టలు వేసుకుందాం. ఏమండి, అప్పుడు దాకా కట్టుబట్టలతో వచ్చారు. నానా బట్టలు పెట్టుకెళ్తారు కదా బ్యాగ్లో, ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు బట్టలు తెచ్చుకెళ్తారు కదా. ఇప్పుడు శుద్ధీకరించడానికి ఎంత టైం పట్టిద్దో, వారం పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు, కావాల్సిన బట్టలన్నీ తెచ్చారు. ఈ తర్వాత శుద్ధీకరించబడినాక క్రొత్త బట్టలు తెచ్చుకున్నారు పండగ వేసుకోవాలని. యేసయ్య వస్తున్నాడని చేసేటప్పటికి వాళ్ళు తమ్మును తాము మర్చిపోయి ఆ క్రొత్త బట్టలను రోడ్డు మీద పరిచారు. స్తోత్రం. యేసయ్య నీకంటే నాకేది ఎక్కువ కాదయ్యా, నీకంటే నాది ఎక్కువ ఏది? అరే రే, ఒంటి మీద వేసుకున్న తెల్లగొడ్డ మచ్చ ఇద్దామని భయపడ్డమే, మురికి పడిద్దని భయపడ్డమే. ఇప్పుడు అసలు ఏకంగా తీసేసి పరిచేస్తాను. నీకంటే నాకు ఇక్క ఏముంది ప్రభువా? నువ్వు పెట్టిన నియమాలు పాటించడమే నా కర్తవ్యం. తమ్మును తాము మర్చిపోయి తమ తెచ్చుకున్న కొత్త వస్త్రాలను రోడ్ల మీద పరిచారండి, గాడిద మీద పరిచారండి. యేసయ్య వస్తుంటే స్వాగతం పలుకుతున్నారు. యూదుల రాజుగా వస్తున్న ఆయనకు జయము 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 డీజే పెట్టినట్టు పెట్టి ఊరు వాడంతా మోత మోగిచ్చారు. నీ ప్రభువుకి నువ్వు ఏమాత్రం పాటలు పాడుతున్నావు? నీ ఇంటిలో పాటలు ఏమన్నా వినపడుతున్నాయా? దేవునికి స్తోత్రాలు వినపడుతున్నాయా? ఉదయాన్నే లేచి బూతులు వినపడుతున్నాయా? ఫోన్లు వినపడుతున్నాయా? ఫోన్లో సినిమా పాటలు, ఏమండి కామెడీలు, లేదా ఇంటి వాళ్ళ మీద, ఇంటి పక్కన వాళ్ళ మీద తగాదలాడే ఇయే వినపడుతున్నాయా? దేవునికి స్తోత్రాలు సునాదాలు వినపడుతున్నాయా? యెరూషలేము పట్టణం అంతా గగ్గోలైపోయిందంట. ఏంది ఇంత పెద్ద వాయిస్, ఇంత చక్కని పాటలు? ఎవరి గురించి పాడుతున్నారు వీళ్ళు?
ఎవరైనా అంత సెలబ్రిటీ మనకు తెలియనివాడు ఎవడు, అంత గొప్పవాడు ఎవరు అంటే వాళ్ళు చెప్పుకున్నారు, ఆయన ఎవరో కాదు, నజరేయుడని యేసు. ఆమేన్, ఆమేన్. నజరేయుడని యేసు అని ఎప్పుడైతే చెప్పారు, వీళ్ళు కూడా ఆ గుంపులో చేరిపోయారు. యేసయ్య గుంపులో చేరారండి వాళ్ళు. యేసయ్య గుంపులో చేరి స్తుతి ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు యేసయ్య వస్తుంటే అందరూ తమ బట్టలు పరిచి ఖర్జూర మట్టలు తెచ్చి చెట్ల కొమ్మలు కొట్టేసి స్వాగతం పలుకుతున్నారు రాజుకి. 2 విషయాలు చెప్పి ముగిస్తా. ఒక పక్క కొంతమంది సామాన్యమైన ప్రజలు ప్రభువుకి స్తోత్రాలు చెప్తున్నారు, మరొక పక్క పెద్దలు అనేవాళ్ళు, సమాజంలో పెద్దలు అనేవాళ్ళు ఆయన మీద కుట్ర చేసి ఆయన చంపబోతున్నారు. ఇప్పుడు యేసయ్య ఎలా వెళ్ళాలా వద్దా? దేవుడు చెప్పాడు, నీ కోసం ఎదురు చూసే ప్రజలు బోలెడు మంది ఉన్నారు. ఆమేన్. వాళ్ళ కోసం నువ్వు వెళ్ళాలి. చచ్చిపోయినా నాకు ఇష్టమే ప్రభా, వాళ్ళని సంతోషపరుస్తా. సేవకుడు అలాగే ఉంటాడు, మీకు తెలుసలేదు. తిండి తినకపోయినా, ఆరోగ్యం బాగోకపోయినా, ఏమి లేకపోయినా అందరు అంటున్నా, పని కనీసం మందిరానికి వచ్చిన వాళ్ళు కూడా అంటున్నా మీరు బాగుండాలనే కోరుకుంటారు. అది మనిషికి పుట్టిన బుద్ధి కాదండి, దేవుడు కలుగజేసే బుద్ధి. అదే మట్టల ఆదివారం యొక్క స్పెషల్.